అనుకున్న విధంగా అనుకున్న బడ్జెట్లో కార్తీక దీపోత్సవం ఘనంగా చేసేసాం. ఇక నా గెలుపు నల్లేరు మీద నడకేరా, మందులో మ్యాచింగ్ అంత ఈజీరా. నాకెందుకో మీ ఓటమి గుర్రం పరుగులా అనిపిస్తుంది. అక్కడున్నది ఓల్డ్ మామ్ గంగాధర్ కదా. రేయ్, నా చేత నీ డబ్బులు ఖర్చు పెట్టించి నేను ఓడిపోతా అంటావురా? నీ సంగతి చెప్తా, ఆగరా. రేయ్ ఆగు, ఆగరా. నా ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి. మీరు మీ తాగుబోతు జాతికి తీరని ద్రోహం చేసిరు, గుర్తుందా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అవునరా, వాళ్ళ గురించి అసలు పట్టించుకోవడమే మానేశా. చాలా పెద్ద తప్పు చేసావు నాన్న. ఇది హత్య కన్నా ఆత్మహత్య కన్నా చాలా పెద్ద నేరం. మందు మానుడు కంటే మానవత్వం కోల్పోవడం తప్పు నాన్న. దీనికి ప్రాయచిత్తమే లేదా? మళ్ళీ వాళ్ళ మందు మంచి మనసులు గెలవడం ఎలా? మందు బాబులు తలుచుకుంటే ప్రభుత్వాలనే కూల్చేయగలరు. ఈ తొక్కలో కాలనీ ప్రెసిడెంట్ లెక్కన ఆడోళ్ళకి కోటి ఇచ్చినా ఓటేస్తారని గ్యారంటీ లేదు నాన్న. అదే తాగుబోతలకి కోట ఇస్తే చాలు, అవసరమైతే ప్రాణాలకు తెగించి దొంగ ఓట్లు వేసేనా గెలిపించుకుంటారు. ఓ నో, క్షమించండి మై డియర్ డ్రింకర్. రే, ఇప్పుడు నన్ను భయపెట్టకురా. ఏం చెయ్యాలో చెప్పురా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? విధి ఆడిన వింత నాటకంలో మీకు విజయం రావాలంటే ఏదో అద్భుతం జరగాలి. వారి మనసులు గెలిచే ఆయుధం దొరకాలి. చూద్దాం. భీమ్, ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద. శివయ్యా, దారి చూపయ్యా, నీ మీదే భారమయ్యా. అరే ఏం ఫీల్ ఉందిరా మామ. సంవత్సరం మొత్తం కార్తీక మాసం అయితే ఎంత బాగుండు. ఒరే రమేష్, ఒరే సురేష్, అరే ప్రకాష్, చికెన్ లేకపోతే మీకు మొక్క కూడా దిగదు కదరా. ఇప్పుడు ఈ నెల మొత్తం నా ఏక కూడా పీకలేరు కదరా. పొండిరా. ఆహా, ఎంత రమణీయ రమ్య మనోరంజక దృశ్యము. ఆదివారం నాడు చికెన్ సెంటర్ వెలవెలబోవడమా. నిజంగా నువ్వు చాలా గొప్పోడు శివయ్యా. రే, పందెం కొడిరా, వేసేద్దామా? వద్దురా, కార్తీక మాసం కదా. అవును కదా, బతికిపోయావు. లేకపోయి ఉంటే నీ తొడలు లెగ్ పీస్లు అయ్యాయి, మా నోట్లో నానుతుండేవి, నీ లివర్ మంచింగ్ అయ్యేదే. అవునరా మామ, దానికి ఇంకా భూమి మీద నూకలు రాసి పెట్టే ఉన్నాయి, వదిలేసాయి. వీరికి ఇంకా నా సంగతి తెలియదు అనుకుంటా. కాకినాడ కనకరాజుని రెండో దెబ్బకే పడేశా. బాపట్ల బాలరాజుని ఒక్క పొడితో పొడిచి చంపేశా. నెల్లూరు పెద్దారెడ్డిని లేవకుండా చేశా. కర్నూలు కాటమరాజుని 2 కళ్ళు పొడిచేశా. విశాఖ వీరారెడ్డి వెన్నెముక విరిచేశా. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నన్ను ఢీకొట్టే కోడిగాడే లేడు. ఈ బోడిగాళ్ళు నన్నేం చేస్తారు? పెట పెటలాడిపోతోంది. నన్నే కామెంట్ చేస్తావా? ఏ జాతిలోనైనా సరే మీ మగజాతి బుద్ధి అంతేనా? ఇక మారదా? అందాన్ని ఆరాధించడం మగాడి లక్షణం అయితే ఆదాయం చూసి ప్రేమించడం మీ ఆడోళ్ళ లక్షణం. అయినా నీదెంతకి ఏ ఊరు? రాజమండ్రి. ఏంటి రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చావా? నేను తీసుకొచ్చిన బాస్ ఎవరు? పెట్ట బేబే, ఈ సింగమలైకి సింగమలైనే బాస్. రాజమండ్రి నుంచి హైవే పైన రయ్యమంటూ వచ్చేసా. అవునా? నిన్నెవరు అడ్డుకోలేదా? ఈ కార్తీక మాసంలో నన్ను అడ్డుకునేది ఎవరు? మరి ఇక్కడెందుకు ఆగా? ఏం లేదు, గుంటూరు వైపు వెళ్దామా ఖమ్మం వైపు వెళ్దామా అని ఆలోచిస్తున్నా. వావ్, సూపర్, నీ డేరింగ్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ బేబే. వెళ్ళొస్తా మరి. రే బాబ్జీ, ఇట్లా రారా. నేను రాను. ఇట్రారా, నీతో పనుది ఇట్రారా. పొద్దుస్తమానం పనికి మొదలడు తిట్టి ఇప్పుడు పనుండగా పిలుస్తావా? వచ్చేదేలే, నేను రాను. ఏమే, ఆ కర్ర అందుకోవే, ఇటు సంగతి చెప్తా. ఇటీ నాన్నగారు, మీరు నన్ను పిలిచారా? ఆడియో ప్రాబ్లం ఏదో ఉందనుకుంటా, అప్పుడప్పుడు అట్లా అయిపోతుంది. చెప్పండి నాన్నగారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? చెయ్యి, అతి చెయ్యకు, తొక్క తీస్తా. సరే గాని
ఆ గంగాధర్ మీద ఒక కన్నేసి ఉంచరా, వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి. సరే డిడి, ఆల్రెడీ ఆడి కూతురు మీద ఒక కన్నేసు, మళ్ళీ ఆడి మీద కూడా అంటే కష్టం, చాలా కష్టం. చెత్త నా కొడక, బాగుపడే లక్షణాలు ఒక్కటి కూడా లేవు కదరా. నీళ్ళు లేకపోతే నాకెలా వస్తానన్నా? హౌ మా కాలంలో మా నాన్నకు ఎంత విలువిచ్చేవారమో తెలుసారా నీకు? అప్పట్లో అంటే మీ అయ్యకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇచ్చినాం, ఇప్పుడు నీకేముందని ఇయ్యనికి? చూస్తూ ఉండు, ఈ కాలనీ ప్రెసిడెంట్ అయ్యాక హైడ్రా కూల్చిన భూములన్నీ కబ్జా చేస్తా, మ్యాన్షన్ హౌస్ సత్యం అంటే ఏంటో చూపిస్తా. నాన్న, నువ్వు ప్రెసిడెంట్గా పోటీ చేసేది కాలనీకి నాన్న, దేశానికి కాదు. ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు, ఎక్కువ ఊహించుకోకు. నాకేం ఊహించుకోవాలో తెలుసు కానీ నువ్వు వెళ్ళి ఆ గంగాధర్ గారు ఏం ప్లాన్ చేశాడో తెలుసుకో. సరే పోతలే, పోక తప్పుతుందా నాకు? ఇయ్యవా చచ్చా, ఇంత మంచి గంగాధర్నా మనం అనవసరంగా అపార్థం చేసుకుంది. గంగాధర్ గారు, మీరే కొద్దిగా పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించేయండి. అవునండి, క్షమించండి ప్లీజ్. ఆ, అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, పార్టీ ఎంజాయ్ చేయండి ఫుల్గా. అమ్మని అమ్మ గంగాధర, పెద్ద ప్లానింగ్. మా అయ్య మ్యాన్షన్ హౌస్ గ్రూప్ మొత్తాన్ని నీ వైపు తిప్పుకున్నావురా. తాగండి తాగండి తాగండి, కార్తీక మాసమిక మర్చిపోండి. ఊగండి ఊగండి ఊగండి, తాగిన మత్తులో తూగండి. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారంట్రా. చుట్టమల్లే చుట్టేసింది తుంటరి మందు, అస్తమానం దీనితోనే నాకే విందు. ఎందుకు పుట్టిందో పుట్టింది ఈ మందు, పుట్టగానే నా నోట్లో పడింది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తప్పురారి, మా అయ్యను మోసం చేయకుర్రా. మందులోని గొప్పతనం తెలుసుకో, ఈ మందు తాగి మగతనం పెంచుకో. ధైర్యం అనే దాహంతో చేశారు ఈ మందు, అనుభూతి అనే ద్రాక్షతో చేశారు ఈ మందు. మమకారం అనే మగ్గంపై చేశారు ఈ మందు. మందులోని గొప్పతనం తెలుసుకో, ఈ మందు తాగి మగతనం పెంచుకో. వా వా, ఇరగదీశారు సుబ్బారావు గారు, వాహ్ సూపర్. ద్రోహులురా మీరంతా. తాగరా 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 మందు నువ్వు తాగేరా, తాగి 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 లోకాన్ని ఊపేరా ఊపేరా ఊపేరా. ఎవ్వరు ఏమన్నా నేను తాగుతూనే ఉన్నా, ఎవరు లేకున్నా ఈ వైనుంటే చాలన్నా. భార్యల బెదిరింపుకే నాడు లొంగదు ఈ వైను, మత్తుల మనసులో ఏనాడు వీడదు ఈ వైను. ఎవ్వరు ఏమన్నా నేను తాగుతూనే ఉన్నా, ఎవరు లేకున్నా ఈ వైనుంటే చాలన్నా. అందరూ మంచి పార్టీ మూడ్లో ఉన్నారు. కానివ్వండి కానివ్వండి, ఓట్లు మాత్రం నాకే వేయాల మర్చిపోకండి. అవును, ఖచ్చితంగా మా ఓట్లన్నీ నీకే వేస్తాం. వెంటనే విషయం మా అయ్యకి చెప్పాలి. వస్తానయ్యో. బాయిలర్ నాటు కోడి మాంసము నొక్క పోలిక నుండు, బొక్కలు నమిలి చూడ రుచులు వేరు. కోళ్ళ అందు పందెం కోళ్ళు వేరయ్యా, విశ్వదాభిరామ నన్ను చంపుకు తినకురా మామా. వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు? కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుదాం. అమ్మయ్య, మొత్తానికి సరైన కోడి చిక్కిందిరా. అవునరా, దీన్ని ఇలా కోసుకు తినేయాల. రేయ్, ఇంకా కార్తీక మాసం అయిపోలేదురా, తినకూడదురా, తప్పురా, వదిలేయండిరా ప్లీజ్ రా. నువ్వు చికెన్ మసాలా టమాటా ఉల్లి అన్నీ తీసుకురారా, ఈలోపు మేము దీన్ని ఇక్కలు పీకి కాల్చేస్తాం. సరేరా, విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. అనవసరంగా తెలంగాణ వైపు వచ్చా, గుంటూరు వైపు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. చా రే రే, ఆ ఈకలు అన్ని పీకాయి. అమ్మని అమ్మ,
జర్రుంటే చచ్చిపోయేదాన్ని. వెంటనే ఆంధ్రాకి పోవాలి. అప్పుడే కార్తీక మాసం అయిపోయిందా? చచ్చా. నానో నాన్న నాన్న ఏరా ఏమైంది అలా అరుచుకుంటూ వస్తున్నావు? ఇంట్లో ఏం చేస్తారు మీరు? కాలనీ ప్రెసిడెంట్ అయ్యాక ఏం చెయ్యాలని ఇప్పుడే ప్లాన్ గీస్తున్నారా? ఈ సత్యంగాడి రూల్ ఏంటో చూపిస్తా. మీరేడ గీతనే ఉండురి, ఆడ గంగాధర్ పార్టీ పేరుతో నీ ఓట్లన్నీ మింగెత్తుండ్రు. అవునా? పదరా వాడి సంగతి ఏంటో తేల్చేద్దాం. నాన్న పోదాం పా దా. తాగుబోతులను అప్పుడే పూర్తి స్థాయిలో నమ్మకూడదు. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో కాలనీ మొత్తాన్ని నా వైపు తిప్పేసుకోవాలి. అదే చేస్తా. కాలనీ వాసులందరికీ ముందస్తుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. నిన్నేగా క్రిస్మస్ చేసుకున్నాం, అప్పుడే న్యూ ఇయర్ వచ్చేసిందా? మేము నమ్మం గంగాధర్ గారు. నైట్కి న్యూ ఇయర్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. హ్యాపీ న్యూ ఇయర్ గంగాధర్ గారు, హ్యాపీ న్యూ ఇయర్. చూసారా సార్ డబుల్ యాక్షన్? నేను రాత్రే అనుకున్నా క్రిస్మస్ తర్వాత న్యూ ఇయరే కదా అని. ఇంతకీ పార్టీ ఎక్కడా? ఎక్కడా? ఈసారి పార్టీ కాలనీ వారందరితో కలిసి చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటారు? నో అంటాం. నో చెప్పడానికి నువ్వెవరు? మేము ఎస్ అంటాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అంతేనారా సుబ్బిగా? ఇప్పుడే నన్ను పరాయివాణ్ణి చేసేసావా? మనం వేసిన సిట్టింగ్లన్నీ గాల్లో కలిపేశావారా? మీలాంటి ద్రోహుల్నిక మేము నమ్మం. అరే శేఖరు, నువ్వు కూడా మారిపోయావారా? ఎన్ని సిట్టింగులు వేశాం, ఎన్ని బాటిలు లేపాం, అన్ని 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 మర్చిపోయావారా? ఇదేనారా మన ఫ్రెండ్షిప్? అవునురా, మర్చిపోయాం. ఎందుకంటే వైన్స్ వనంలో పుట్టిన తులసి మొక్కరా నువ్వు. నిన్ను పెంచుకుంటే మాకే ప్రమాదం. అందుకే నిన్ను అన్ని బార్ల నుంచి డిబార్ చేశాం. పో. ఒరే కామరాజు, డిబారు ఎగ్జామ్స్ లో చేస్తారా? ఏమో, ఎవడికి తెలుసు? డిబార్లో బార్ ఉందిగా, అందుకే వాడేశా. హలో సత్యం గారు, మీరు కూడా పార్టీకి రావచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. సిగ్గు లేకుండా మనం కూడా పార్టీకి వస్తాం అనుకోలేదు నా. ఈ సత్యం పార్టీకి వచ్చింది తప్ప తాగడానికి కాదురా, ఆ గంగాధర్ గాడి చేత తప్పు చేయించడానికి, నా ఓటర్లని మళ్ళీ నా వైపుకు తిప్పుకోవడానికి. చూద్దాంలే. గోదావరి గట్టు మీద మందు వేద్దాంలే, గోదావరి గట్టు మీద మందు వేద్దాంలే, మందేస్తూ ఉంటే న్యూ ఇయర్ వచ్చేలే, మందేస్తూ ఉంటే న్యూ ఇయర్ వచ్చేలే. గట్టు మీద గోదావరి గట్టు మీద, గోదావరి గట్టు మీద, గోదావరి గట్టు మీద మందు వేద్దాంలే, గోదావరి గట్టు మీద మందు వేద్దాంలే. అదరగొట్టారు సుబ్బారావు గారు. కొత్త ఏడాదెప్పుడొచ్చింది, నేను కొత్త చీర కొన్నప్పుడొచ్చింది, టిడింటిన్ టిడింటిన్. పాత ఏడాదెప్పుడు పోయింది, నేను పాత చీర ఉతికేసినప్పుడు పోయింది, టిడింటిన్ టిడింటిన్ టిన్ టిడింటిన్. అందరూ జాగ్రత్తగా వినండి, నేను వచ్చే ఏడాది నుంచి మందు మానేస్తున్నా. అందుకే ఈరోజు రాత్రి ఫుల్లుగా తాగేస్తా, నన్నెవ్వరు ఆపద్దు. కోయ్ 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 కోడిన్ కోయ్. बन्नी बंधुरे भैया बन्नी बंधुरे, भजन जमारे भैया भजन जमारे, ये सुजा प्रभुना दुर्गन समारे. బండి బంధూరే భయ్యా బండి బంధూరే, గుడిని జమారే భయ్యా భజన జమారే. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. నీకు నీ పాటకు దండవరా నాన్న, ఆ గుర్రపనే మించిపోయేటట్టు నువ్వు. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళెవరు మనోళ్ళు కాదు. వంటి నిండా కళ్ళేసుకుని జాగ్రత్తగా ఉండాలి దేవరా.
చూసేకి తాగుబోతు మాదిరి ఉంటాడే నా మొగుడు తాగేసి ఏదేదో వాగుతుంటాడే నా మొగుడు. నేను రేపు తెల్లారి నుంచే జిమ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయా. 6 monthsలో 6 ప్యాక్తో మీ ముందుకు వస్తా. అదే ఈ శేఖర్ న్యూ ఇయర్ శపథం. ఈ వయసులో అవసరమా అంకుల్? ఆలోచించుకోరి. చిన్న ముండవాన్ని ఎందుకు చెప్తున్నాను, మీ ఇష్టం ఇక తర్వాత. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. గంగాధర్ గారు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. సుబ్బారావు గారు తీసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ గంగాధర్ గారు. హ్యాపీ న్యూ ఇయర్. వేసుకోరా, వేసుకో. మామిడి పండు తీసుకో. కామరాజు గారు తీసుకోండి. సుబ్బారావు గారు మీరు ఆలోచన తింటున్నారుగా, ఆ పక్కన వాళ్ళకి ఇవ్వండి, కామాక్షికి ఇవ్వండి ఒక ముక్క. ఏమ్మా హ్యాపీ న్యూ ఇయర్. తిను, ఇదిగో కేక్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ 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 న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. రే సత్యంగా నీకు హ్యాపీ ఉండదు కానీ హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హ్యాపీ 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 న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మునియమ్మ కోడి. ఇదేం కోడి? ఈ కోడి ఎక్కడి నుంచి వచ్చింది రోయ్? అమ్మని అమ్మ, ఈ కోడి ఏం తింటుంది? ఈ కోడి బాడీ నా గాడి అంటుంది.